కిర్గిస్తాన్లో పరిస్థితులు అదుపులో ఉన్నాయా? అక్కడ అల్లర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? తెలుగు విద్యార్థులు ఎందుకు భయపడుతున్నారు? హాస్టల్స్ వదిలి బయటకు రావద్దని స్టూడెంట్స్కు ఎందుకు అక్కడి భారత రాయబారి కార్యాలయం సూచించింది? కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇండియన్ స్టూడెంట్స్ సేఫేనా? భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. నిరుద్యోగ సమస్య ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ వెంటాడుతుంది. ఈ సమస్యను కంట్రోల్ చేయలేక చాలా దేశాల ప్రభుత్వాలు చివరకు చేతులెత్తేస్తున్నాయి. దీనికి ఏ ఒక్క దేశం మినహాయింపు కాదు. తాజాగా కిర్గిస్తాన్లో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. బిష్కేక్లోకి మెడికల్ కాలేజీలో దక్షిణాసియాకు చెందిన విద్యార్థులు చాలా మంది చదువుకుంటున్నారు. ఇక చాలా తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేసే వీలుండడంతో ప్రతి సంవత్సరం కిర్గిస్తాన్కు వెళ్లి ఎంబీబీఎస్ చదివే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో మెడిసిన్ చదివేందుకు కిర్గిస్తాన్ వెళ్లారు. విదేశీ వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం దాదాపు 15,000 మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో స్టూడెంట్స్ ఇక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ఓవైపు చదువుతూనే మరోవైపు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు. తక్కువ శాలరీకే జాబ్స్ చేస్తుండటంతో స్థానికంగా ఉండే యువతకు నిరుద్యోగ సమస్య తీవ్రమైంది. దక్షిణాసియా విద్యార్థులు వెళ్లే ఓ రెస్టారెంట్ దగ్గర వారం కిందట ఓ గొడవ జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులపై కిర్గిస్తాన్ యువకులు దాడి చేశారు. ఈ ఘర్షణ కాస్త తీవ్ర రూపం దాల్చడంతో స్టూడెంట్స్ ఉంటున్న కాలేజీ హాస్టల్స్కు వెళ్లి మరీ దాడులు చేశారు. ఈ ఘటనలో పాకిస్తాన్కు చెందిన 4 విద్యార్థులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దాడులకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడులు తీవ్రమవుతూ ఉండడంతో భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర సర్కార్ చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో తాజాగా కిర్గిస్తాన్లోని యూనివర్సిటీలు, కాలేజీలకు భారత ఎంబసీ ఓ లేఖ రాసింది. స్థానిక దాడుల్లో భారత విద్యార్థులు గాయపడినట్లు తెలిసిందని ఆ లేఖలో తెలిపింది. అన్ని విద్యాసంస్థలు విద్యార్థులను భారత్కు పంపి ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని కోరింది. దాడుల కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నారని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ గడ్డపై ఉండి తమ విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేరని, తమ తరగతులకు హాజరు కాలేరని చెప్పింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులు భారత్కు తిరిగి వచ్చేందుకు అనుమతివ్వాలని కోరింది. ఇప్పటి వరకు బిష్కేక్లో మెడికల్ యూనివర్సిటీలోని కొన్ని హాస్టళ్లు, ప్రైవేట్ రెసిడెన్సీల్లో పాకిస్తాన్ సహా విదేశీ విద్యార్థులపై దాడులు జరిగాయి. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులనే అక్కడ లోకల్స్ టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం కిర్గిస్తాన్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆహారం కోసం బయటకు వెళ్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని అక్కడున్న తెలుగు విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ పలు వీడియోలు షేర్ చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, మహిళా విద్యార్థులపై లైంగిక దాడులు కూడా చేస్తున్నారని చెబుతున్నారు. తమను అక్కడి నుంచి వెంటనే తరలించాలని టీవీ ఛానళ్లతో మొరపెట్టుకుంటున్నారు.